ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ప్రత్యేకంగా పాంప్లెట్లు వేయబడినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 7-8 వచనాలు మరి రాసి ఉన్నారు. అంశం అదే కనుక దాని మీద మనం ధ్యానం చేయాలని కూడా మరి చేస్తున్నాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫల నిమిత్తము ఓపికతో కాసుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రత్యేకమైనటువంటి ఈ కూడికలో చేరి నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. మరి ఈ యొక్క సంఘం స్థాపించి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగు పెట్టుచుండగా తండ్రి మీ యొక్క సన్నిధి ఇక్కడ ఉంచి ఇంతవరకు మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము కలుగు చేసి బిడ్డలను ఆశీర్వదించిన విధమును బట్టి నీకు వందనాలు. సంఘాన్ని విస్తరింపచేసిన విధమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నాయన నీ సన్నిధి మరి ఎల్లవేళలా ఉంచుతున్నందుకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాతావరణము అంతటిని కూడా అనుకూలపరిచినందుకు నీకు స్తోత్రములు. 3 దినాలు కూడా మీ సన్నిధి ఇక్కడ ఉంచి వాతావరణాన్ని సమస్తమును కూడా మీ స్వాధీనములు ఉంచుకొనమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, నీ యొక్క ఘనమైన నామములో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన సమయానికై వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన నీ కుమారుడు పడుతున్న ప్రయాసను మీరు చూస్తున్న దేవుడు ప్రభా, నీకు వందనాలు. మా నాయనా, నీ బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఉన్నారు. అందుని బట్టి స్తోత్రములు, వందనాలు. ఈ సమయంలో ఈ స్థలములో చేరి ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. మరదలు మేరియమ్మను, కుమార్తెను, అల్లుడిని, కుమారుని, కోడల్ని, మనవరాల్ని దీవించి ఆశీర్వదించి బలపరుస్తున్న విధమును బట్టి నీకు స్తోత్రములు. జరగబోయే కార్యక్రమం అంతటిలో మీరు తోడుగుండండి. మీ దాసునైన నేను బలహీనును, శక్తి లేని వాడను, జ్ఞానము లేని వాడను. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాట్లాడితే మా జీవితాలు తెప్పరిల్లుతాయి, ఉజ్జీవింపబడతాయి. మన ఆయన అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మీ ఆత్మ సంచారం నుంచి సౌండ్ సిస్టమ్ను సమస్తమును కూడా మీ స్వాధీనములు ఉంచుకొని వాడుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన జీవము కలిగిన శక్తి కలిగిన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మొదటి కూడికలో చేరి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఈ యొక్క కూడికకు మరి ఆహ్వానించినటువంటి కుమారుడు ప్రణయ్ను కుటుంబాన్ని, అదే రీతిగా మర్దలు వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి సమయంలో సంఘం స్థాపించి మరి 26 సంవత్సరాలు గతించిపోయాయి.
27వ సంవత్సరంలో సంఘానికి ఒక దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహించి సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో సంఘాన్ని ప్రభువు నింపాలని, ఆశీర్వదించాలని దేవుని కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క సంఘం స్థాపించడంలో వారు పడినటువంటి మరి మరదలు మేరమ్మ వారు ఎంతో ప్రయాసతో మరి పరిచర్యను కొనసాగించారు. మరి ఎన్నో బాధలు అనుభవించారు. ఈ కష్టాలు శ్రమలు అనుభవించిన తరువాత ఈ యొక్క ఫలాలను దేవుడు అనుభవించడానికి ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా గమనించినట్లయితే కుమారుడు యొక్క పరిచర్యలో బహుగా ప్రయాసపడుతున్నాడు. మరి ఎంతో దేవుని కొరకు సమర్పించుకొని దేవుని పరిచర్యలో మరి తన్ను తాను హెచ్చించుకుంటూ మరి ఆయన కొరకు ఉపయోగించుకుంటూ తనకిచ్చిన ధనమంతా కూడా దేవుని సేవలో వాడడానికి అట్టి మనస్సు దేవుడిచ్చాడు. ఈ దినాల్లో దైవ సేవకులు ఎలా ఉంటారంటే, దైవ సేవకులు మరి బయట నుంచి వస్తే వారి కుటుంబము సంఘము పోషించబడుతూ దానిలోనే కార్యాలన్నీ జరిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మరి మీ పాస్టర్ గారు మాత్రము కానుకలు తీసుకోకుండా పరిచర్య చేసేవాడు, ఖర్చు పెట్టేవాడు. ఇలాంటి మనస్సు కలిగి దేవుని పరిచర్యలో బహుగా మరి వాడబడుతున్నటువంటి సేవకులుగా ఉన్నారు. ప్రత్యేకంగా మరి అభినందిస్తున్నాను. ఇంకా బలమైనటువంటి సేవ సంఘములో చేయాలని ప్రభువును కోరుకుంటూ ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో గమనించినట్లయితే యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాటలు, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు వర్షమును సమకూడు వరకు విలువైన ఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును. మరి సమయంలో వ్యవసాయకుడు ఏం చేస్తాడు? దేని కొరకు కనిపెడతాడు? తొలకరి వర్షం కొరకు. తొలకరి వర్షం అనేటువంటిది సంఘానికి ఆశీర్వాదకరమైనటువంటి మరి జీవితం కలిగి మనం జీవించాలి. ఆ ఆశీర్వాదాలు సంఘానికి మరి దేవుడు ఇవ్వాలని కోరుతున్నాం. సమయంలో రెండవ రాకడలో మరి మనమందరం కూడా దేవుని ఆశీర్వాదాల కొరకై మనం ప్రత్యేకంగా సిద్ధపడి దేవునిలో ముందుకు సాగే వారముగా ఉండాలని తెలియజేస్తున్నాం. రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రత్యేకంగా ఆ అంశం అదే ఉంచాడు కనుక, రాకడ అనగా మనము అనుకుంటాం ఆగమనము లేక పునరాగమనము, లేక ఈ పదం ప్రాముఖ్యంగా ప్రభువునకు చెందినటువంటిదై ఉంటుంది. అయితే ఆనాడు పరలోకమునకు ఆరోహణమైపోయాడు. యేసు ప్రభు ఈ లోకం మొదట ఒకసారి వచ్చాడు. ఎందుకంటే పాపులైన మనందరినీ కూడా యేసు ప్రభు రక్షించడానికి మరి ఆ యొక్క కన్యక గర్భవతి అయినటువంటి మరియమ్మ గర్భముల నుండి లోకానికి వచ్చి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి రక్షించాడు. మరలా ఆయన మన కొరకు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు. కనుక ఆయన రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సిద్ధపాటు అంటే ఏమిటి? ఏదైనా ఒక ఊరికి ప్రయాణం అయ్యేటప్పుడు ఏం చేస్తారు? అన్నీ చాలా సర్దుకోవాల్సినవన్నీ, సరిచేసుకోవలసినవన్నీ, ఏమేమి నీకు అవసరమైనయో అవన్నీ కూడా నీవు సిద్ధపరచుకొని టయానికి మరి బస్సు ఎక్కాలో, ట్రైన్ ఎక్కాలో, ఫ్లైట్ ఎక్కాలో, రైలు ఎక్కాలో, ఏది ఎక్కాలో
మరి కారు ఎక్కాలో తెలియదు, కానీ అది ఎక్కాలంటే నువ్వు ఎలా ఉండాలి, అన్నీ కూడా అనుకున్న టయానికి ఆ సమయానికి నీవు సిద్ధపడి ఉంటే ఆ ట్రైన్ కావచ్చు, బస్సు కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఏదైనా ఎక్కొచ్చు. అలాగే పరలోక రాజ్యము చేరాలంటే లేక ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మరలా తిరిగి వస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనించుకొని దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. ప్రత్యేకించబడిన ఆ పరలోకము నుండి ఆరోహణుడై ఆయన ప్రభు రాకడలో తిరిగి వచ్చేవాడుగా ఉన్నాడు. ఆ రాకడ అనగా ఆయన మరలా తిరిగి వస్తాడు. మరలా మనల్ని ఏం చేస్తాడు? ఆయన తిరిగి వచ్చేవాడు, భూమికి ఎత్తించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన రాకడ ఉన్నదని ఎవరైనా నమ్ముతున్నారా? రాకడ ఉన్నదా? ఉంటే నీవు నేను ఆయనతో కూడా వెళ్తామనేటువంటి ఆ యొక్క నమ్మకం ఉందా? ఎవరికి ఆ నమ్మకం ఉంటుంది? ఎలాగూ ఆయన రాకడ వస్తుంది, మరి ఎలా ఆయన రాకడ వస్తుందో మనం గమనిద్దాం. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం గమనిద్దాం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, ఆ బైబిల్ ఉన్నటువంటి వారు ఆ మాటలు చదవడానికి ప్రయత్నం చేయండి. రాకడ ఎలా వస్తుంది? అలాగే ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగానున్నవారు భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్లయితే దొంగ ఎప్పుడు వస్తాడు? ఎవరికి చెప్పిరాడు? వస్తాడా? మీ ఇంట్లో దొంగతనం చేయాలంటే మరి దొంగ అమ్మా ఫోన్ కాల్ చేసి నేను వస్తున్నాను, ఎక్కడ బంగారం ఉంచి పెట్టారో కొద్దిగా తెరిచి పెట్టమంటాడా? లేదు, చెప్పడు. ఏం చేస్తాడు? బాగా నిద్రపోయేటప్పుడు, బాగా మరి మీరు అలసిపోయినప్పుడు, లేక ఏ సమయంలో అయినా అర్ధరాత్రి కావచ్చు, మరి తెల్లవారుజాము కావచ్చు, ఏ సమయంలోనైనా ఆయన రావచ్చు. కానీ మనము ఎలాగుండాలి? దొంగ వచ్చినట్టు ఉంటాడు కనుక దొంగను మరి పట్టుకోవడానికి చాలామంది కాపలా కాస్తుంటారు, కానీ దొరకరు. అలాగే ప్రభు వచ్చినప్పుడు మనం కూడా సిద్ధంగా ఉండి ప్రభుతో కూడా వెళ్ళడానికి మనము మరి ఆయత్తపడే వారంగా, సిద్ధపడే వారంగా కూడా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఆ దినమందైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండి ఆ ప్రభువు తన రాకను గురించి తెలియజేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన దినమైనను గడి అయినను మీకు ఏ సమయంలో వచ్చేది కూడా తెలియదు. కాబట్టి మనమందరం కూడా ఆత్మీయంగా జీవిస్తూ దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన ఏ సమయంలో వచ్చినా ఆయనతో కూడా ఉండగలిగేటువంటి ఆ స్థితిని మనము కలిగి ఉండేవారముగా ఉండగలము. కాబట్టి మన జీవితాల్లో గమనించినట్లయితే మరి యెహోవా వాక్కు భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడు, చంద్రుడు రక్తవర్ణుడగునని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట సెలవిస్తుంది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే సూర్యుడు తేజోహీనుడు అవుతాడు, చంద్రుడు రక్తవర్ణుడుగా మారుతాడు. ఇవన్నీ సూచనలుగా మనము చూడగలుగుతున్నాం. అలాగే నోహు దినములు ఎలాగున్నాయో మనుషు కుమారుని దినాలు కూడా అలా ఉంటున్నాయని దేవుని యొక్క లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మరి మత్తయి సువార్త 24:27లో చూస్తే మెరుపు తూర్పున పుట్టి పరమట వరకు ఎలాగూ మరి కనబడుతుందో అలాగే మనుషు కుమారుని యొక్క రాకడ ఉంటుంది. అంటే ఒక చోట సూర్యుడు మెరుస్తూ ఉంటాడు, మెరుపు వస్తుంది, ఇంకొక చోట కనపడుతుంది. చూడండి, ఇక్కడ మెరిచింది, ఇంకొక చోట కనపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే దేవుని యొక్క రాకడ కూడా అలా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా సరే విశ్వాసి ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు మనం సిద్ధంగా ఉండగలుగుతాం. కాబట్టి అలా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆయన రాకడ సూచనలు అవి మరి ఈ సమయంలో
ఎందుకు ఆయన వస్తున్నాడు, ఆ రాకడ ఎలా వస్తుందో. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇంకా మరి ఈ సమయంలో రాకడ సూచనలేవి అంటే మత్తయి సువార్త 24:3-14 చూస్తే, అనేకులు నా పేరట క్రీస్తు పేరట వచ్చి నేను క్రీస్తునని పలుకుతూ మోసపుచ్చేవారు ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల నుండి మనము తప్పించుకోవాలి, మోసపోకూడదు. దేవుని వాక్యానికి లోబడి జీవించేటువంటి జీవితం చాలా అవసరం. కనుక ఈ సమయంలో మరి గమనించినట్లయితే అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. కాబట్టి మరి ఈ సమయంలో చాలామంది విశ్వాసులు ఏ బోధకు ఆకర్షితులు అవుతున్నారంటే, ఖచ్చితంగా ఖండితంగా మరి మొక్కమాటం లేకుండా బోధించే వాక్యానికి ఎవరు కూడా లోబట్టం లేదు. కానీ అబద్ధ బోధలు వింటూ మోసపోతూ అది చాలా బాగుందనుకొని ఆకర్షితులు అవుతున్నారు. అలాంటి స్థితులు ఈ సమయంలో మరి సంభవించబోతున్నాయి. దేవుని బిడ్డలుగా మరి మీరు గమనించవలసినటువంటిది సూచనలు ఇలాగ ఉంటున్నాయనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి అక్రమము విస్తరిస్తుంది భూమి మీద, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. మరి క్రమము లేకుండా వాయి లేకుండా భయంకరమైనటువంటి విచ్చలవిడి పాపములో జీవించేవారుగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా జరుగుతాయి సూచనలు. రాకడలో ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా మరి ఉండాలి. ప్రేమ కూడా చల్లారిపోద్ది. కొన్ని దినాల్లో ఇంతకుముందు పెద్దవారిలో ఉన్నటువంటి ప్రేమలు ఈ దినాల్లో ఎవరిలో కూడా లేవు. ఉన్నాయా? పెద్దవారు అంటే ఇంతకుముందు ఒక 70 సంవత్సరాల అవతల క్రితం ఉన్నటువంటి వయసులో ఉండే వారి యొక్క ప్రేమలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి ప్రేమలు వేరుగా ఉంటాయి. అందుకే ఈ రాకడ సమయంలో సూచనలు ఇలా ఉంటాయన్నమాట. మరి ప్రేమ చల్లారిపోతుంది, జనం మీదకి జనము లేస్తుంటారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, భయంకరమైనటువంటి భూకంపాలు వస్తాయి, మరి ఆకాశం మహాధ్వని మరి కలుగుతుంది. ఈ రీతిగా ప్రపంచంలో పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో మరి ఉంటున్నాయి, మరి వేండ్రముతో లయమైపోతున్నాయి. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోయే పరిస్థితులు ఉన్నాయి. మనిషి కుమారుని సూచనలు ఆకాశమందు కనబడుతున్నాయి. ఇది ఆయన రాకడకు సూచన. అయితే మనము ఈ రాకడ సూచనలు చూసి మనం ఎలా ఉండాలి, ఎలాగో దేవుని కొరకు సిద్ధపడాలి, దేవుని బిడ్డలుగా మనం ఎలా జీవించాలి అనేటువంటిది చాలా అవసరం. కనుక ఈ సమయంలో గమనించినట్లయితే ఇవన్నీ కూడా 2వ పేతురు పత్రిక 3:10 మనం గమనించగలుగుతాం. అదే రీతిగా మరి ఈ సమయంలో మరి గమనించినట్లయితే మనం ఎలాంటి జీవితంలో జీవించగలుగుతున్నామో ఆ జీవితాన్ని బట్టి మన జీవితాలను సరి చేసుకుంటూ ప్రభు కొరకై సిద్ధపడాలని కూడా తెలియజేస్తున్నా. సమయంలో ప్రత్యేకంగా రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో అనే విషయాన్ని కూడా మనం గమనిద్దాం. మరి ఈ సమయంలో చాలామంది రాకడ నా చిన్నతనం నుండి యేసు ప్రభు వస్తాడని చెప్తున్నారు, ఇంకా రావటం లేదు. ఇవన్నీ కూడా పాస్టర్లు చెప్పేది, లేక బోధకులు చెప్పేది, బైబిల్ చెప్పేది కాస్త అనుమానమైనటువంటి పరిస్థితులని అనుకునేవారు లేకుండా పోలేదు. కానీ రాకడ ఆలస్యం ఎందుకు అవుతుందంటే మన జీవితాల్లో ఎన్నిసార్లు ఎంతమంది వాక్యాలు చెప్పినా, ఎంతమంది బోధించినా మార్పు లేని జీవితాలు కలిగి ఉన్నారు కనుక ఆ జీవితాలు పూర్తిగా మార్చబడాలనేటువంటి ఆ ఉద్దేశంతోనే దేవుడు ఆలస్యం చేసేవాడుగా ఉన్నాడు. ఆ కాలములను దేవుడు చూడనట్లుండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్య కుమారులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే భూలోకములో ఉన్న వారందరూ మరి మారు మనసు పొందాలని, వారు రక్షణ పొందాలని, ఎవరు నరకానికి వెళ్ళకూడదని, నాశనము కాకూడదని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుకనే అందుకే ఆలస్యం చేస్తున్నాడని నువ్వు లోకములో ఇష్టానుసారంగా జీవించొద్దు. నీ బ్రతుకు లోకములో కలిసిపోవద్దు. నీవు లోకంలో కలిసిపోయినట్లయితే నీవు మరి దేవుని రాజ్యములో
ఆయన రాకడలో కలుసుకోలేని స్థితి కలిగి ఉంటావు. కాబట్టి సమయంలో మనం ప్రత్యేకంగా దేవుని బిడ్డలంగా దేవుని కొరకై జీవించే జీవితాలు చాలా అవసరం కనుక మన యొక్క జీవితాల్లో మరి గమనించినట్లయితే మరి పాటలు కూడా మనం ఉన్నాయి కదా. ఏ రోజు యేసురాజు రానయ్యున్నాడో, రాజు రోజు నీకై కనిపెట్టేదన్, షారోను రాజా నీ రాకకై, షాలేము రాజా నీ రాకకై. ఏ రోజు యేసురాజు రానయ్యున్నాడో, రోజు రోజు నీకై కనిపెట్టేదన్, షారోను రాజా నీ రాకకై, షాలేము రాజా నీ రాకకై. ఆకాశ మేఘాలలో ఆర్భాట జయధ్వనులతో, ఆకాశ మేఘాలలో ఆర్భాట జయధ్వనులతో, కడబూర శబ్దంబుతో వేలాది దూతలతో, కడబూర శబ్దంబుతో వేలాది దూతలతో, రానుండే రాజుగా, రానుండే రాజుగా. యేసురాజు రానయ్యున్నాడో, రోజు రోజు నీకై కనిపెట్టేదన్, షారోను రాజా నీ రాకకై, షాలేము రాజా నీ రాకకై. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, కనిపెట్టినటువంటి వారు దేవుని రాక కొరకు, దేవుని సన్నిధి కొరకు కనిపెట్టినటువంటి వారు ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము ఓపికతో కనిపెట్టాడు. 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేసినప్పుడు మరి 99 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా సంతానం లేకపోతే దేవుని సన్నిధిలో ఎలాగూ కనిపెట్టి ఉన్నాడో, ఎలాగూ ఓపిక కలిగి ఉన్నాడో, ఎలాగూ సహనము కలిగి ఉన్నాడో, దేవుని బిడ్డలైన మనం కూడా సహనము ఓర్పు కలిగి ఆయనతో నడిచేటువంటి వారముగా, ఆయనతో జీవించే వారముగా, ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వారముగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎలా కనిపెడుతున్నావు? చాలామందికి ఏదైనా బలహీనత వస్తే ఆ బలహీనతకు వెంటనే మరి జవాబు రావాలి. కాబట్టి చాలామంది విశ్వాసులు మరి ఎలా వస్తారంటే స్వస్థతల కోసం వస్తారు. వారు ప్రార్థనలు చేసినప్పుడు వెంటనే వారికి స్వస్థతలు రాకపోతే లోకంలోనికి వెళ్తారు. లోకములో ఉండే పరిస్థితులన్నిటిని కూడా వారు అనుసరిస్తారు. వాటి వలన ఏదో మేలు అనుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో మరి 75 సంవత్సరాల నుంచి 100వ సంవత్సరం వరకు అబ్రహాము కనిపెట్టి ఓపికతో సహనముతో దేవుని కొరకు జీవించినప్పుడు ఆయన మరి ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. ఆయనకు శ్రేష్టమైన కుమారుని దేవుడు దయచేశాడు. అయితే ఈయన దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు గనుక అబ్రహాము దేవుని రాకడలో ఆయనతో కూడా ఉంటాడా ఉండడా? ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఆయన ఉంటాడు. ఆనోకు కూడా దేవుని బిడ్డగా జీవించాడు, ఆయనతో నడిచాడు. చాలామంది దేవునితో నడుస్తున్నట్టు ఉంటారు కానీ వారి చూపులు వంకర చూపులు, వారి నడకలు వంకరి నడకలు, వారి ఆలోచనలు వంకరివి. అందుకని ఇలాంటి వారిని కొరకే ఆయన త్వరగా నేను వస్తున్నాను, మీరు సిద్ధపడి ఉండండి.
నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఎక్కడికి? సినిమాలకా, టీవీల దగ్గరకా, లోక ఆలోచన లేక, రకరకాలైనటువంటి పరిస్థితులనిక ఎక్కడికి తీసుకువెళ్తాడు ఆయన? వచ్చి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో గమనించినట్లయితే దేవుని యొక్క రాకడ ఆలస్యం కాకముందే మన జీవితాల్లో మరి ఆయన రాకడ త్వరగా ఉంది. మన యొక్క పోకడ కూడా ఎక్కడికి పోవాలా? పరలోకానికి పోవడానికి మనమన్నీ కూడా సిద్ధపడి దేవుని కొరకు జీవిస్తుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేవాడుగా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. ఈ సమయంలో తీతు పత్రిక 3:3లో కూడా మనం గమనించినట్లయితే చూడండి, 3:3 నానా విధములైన మనం కూడా అవివేకములను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వము నుండి అసూయందును కాలము గడుపుచు దేశించుకొనుచు ఉంటిమి కానీ మన రక్షకుడైన ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఆ నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక ఆయన కనికరము చొప్పుననే ఆ స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనల్ని రక్షించెను. ఎటువంటి హృదయాలు కలిగిన వారిని మనము? దుష్టత్వం ఉంది, ఇంకా దురాశలు ఉన్నాయి, భోగాలు, రకరకాల భోగాలు అంటే ఈ లోకము ఉండేటువంటి ఆశలు అన్నమాట, కోరికలు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? మనం ఉండవలసిన విధంగా ఉండాలి, కానీ లోకానికి అనుగుణంగా కాకుండా దేవునికి అనుగుణంగా మన జీవితాలు ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలే కానీ లోకములో ఎలా ప్రవర్తిస్తున్నారో వారిలాగా మనం ప్రవర్తించే వారముగా ఉన్నాం. అలాంటి జీవితము ఉన్నటువంటి వారు ఆయన రాకడలో ఎత్తబడేవారుగా ఉండరు, ఆయన రాజ్యానికి చేరరనే సత్యాన్ని మనం గమనించాలి. అసూయ, దుష్టత్వం ఇవన్నీ కూడా మనలో నుండి ఆయన తీసివేశాడు. ఆయన పునర్జన్మ సంబంధమైన కార్యము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు, రక్షించాడు. ఇప్పుడు ఎలా ఉండాలి? మనం సిద్ధపడి ఉండాలా వద్దా? మనం దేవుని కొరకు జీవించాలా లేదా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన కార్యాలు ఎలా ఉన్నాయి? మన నడివడిక విధానాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. బాప్తిసము పొందిన తర్వాత నీవెవరివి? ఎవరి బిడ్డో? ఎవరికి చెందినవాడో? ఎవరికి చెందినదానో? నువ్వు ప్రశ్నించుకుంటున్నావా? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? దేవునికి లోబడకుండా బ్రతుకుతున్నావంటే నీకు తప్పదు నరకం. కాబట్టి దేవుని వాక్యము చేత సంధించబడిన నీవు దేవుని కొరకు బ్రతికేటువంటి జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచొద్దు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటే పర సంబంధమైన వాటిని కోల్పోతున్నావు, ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు. నీ జీవితంలో భూ సంబంధమైన వాటిని ఎత్తకొద్దు, భూ సంబంధమైన వాటి అమ్మడి పరిగెత్తొద్దు. చాలామంది అన్నిటినీ సిద్ధపరచుకుంటారు. మరి బ్యాంకు బ్యాలెన్స్ సిద్ధపరచుకుంటారు, బంగారం సిద్ధపరచుకుంటారు, పొలాలు సిద్ధపరచుకుంటారు, ఇల్లు సిద్ధపరచుకుంటారు, అన్నీ సిద్ధపరచుకుంటారు. కానీ దేవుని రక్షణను సిద్ధపరచుకొని దేవుని కొరకు జీవించలేని దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడు. అన్నిటినీ సంపాదించుకోవచ్చు, కానీ అంతకంటే మిక్కుటముగా దేవుని రక్షణను సంపాదించుకొని సిద్ధంగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ప్రయాసపడాలని ప్రభు నామములో తెలియజేస్తున్నా. ఏవి వద్దంటే వద్దనటం లేదు, కానీ అన్నీ అవసరమే. కానీ వాటికంటే మిక్కుటముగా ఎవరిని ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలా?
మన మీద ఉండే ఏది కూడా మన వెంట వస్తుందా? ఏదైనా తీసుకుపోతున్నారా? ఎవరన్నా చనిపోయిన వాళ్ళని చూస్తున్నారు కదా, ఏమైనా తీసుకుపోతున్నారా? ఏం లేదు కదా. వాటి కోసం ప్రయాసపడొద్దు, నీ ఆత్మను సిద్ధపరుచుకో. ఆత్మీయ జీవితంలో దేవుని ఆ ప్రభు ఎప్పుడు వచ్చినా, ప్రభు ఇదిగో నేనున్నాను, నీతో కూడా వస్తాను అని చెప్పగలిగేటువంటి స్థాయిలో మనం ఉండాలి, ఆ స్థితిలో మనం ఉండాలి. అటువంటి ఆత్మీయ ఎదుగుదలలో మనం జీవించే వారముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో రోమా పత్రికలో మరి క్రీస్తుకు దూరస్థులమైన నిరీక్ష లేని వారముగా నుండుట ప్రజలు ఆయన రాకడకై నిరీక్షించుదురేమో అని ఆలస్యమవుతుంది. ఇంకా మనసు మార్చుకుంటారేమో, బుద్ధి నడవడిక వారి కార్యాలు మార్చుకొని నా కొరకు నిరీక్షణ కలిగి ఉంటారేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే ప్రభు రాకడా ఆలస్యమవుతుంది కదా. ఈ ఆలస్యమయ్యేదానికి మనము లోకములో రకరకాలైనటువంటి కార్యాలను అడుగుపెట్టి దేవుని ఆశీర్వాదాలను కోల్పోయే వారంగా ఉన్నాం. మరి ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే రోమాపత్రిక 10:10లో చూడు, యేసు ప్రభువని తన నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? మృతులలో నుండి ఆయన లేచనని ప్రతి మానవుడు హృదయమందు విశ్వసించి రక్షింపబడాలి. బడు నిమిత్తము ఆయన రాకడా ఆలస్యమవుతుంది. ఎందుకు ఆలస్యమవుతుందంటే, అయ్యా నీవే దేవుడు, నీ ద్వారా తప్ప రక్షణ లేదు, నీవు మృతి చెందావు, మృతుల నుండి లేచావు, కాబట్టి నా జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేయగల దేవుడు, రక్షించగల దేవుడు అని ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకెవరైనా రక్షణ లేకపోతే, ఎవరైనా ప్రభు బిడ్డగా మార్చబడకపోతే మీ నోటితో ఒప్పుకొని చాలామంది ఒప్పుకుంటారు. ప్రభా నేను సాగుబోతున్నయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను దొంగనయ్యా, నేను మోసగాడినయ్యా, నేను లంచగొండినయ్యా, రకరకాలుగా ఒప్పుకుంటారు. కానీ అక్కడ మాత్రమే, తర్వాత యథాస్థితే. అది కాదు ఒప్పుకోవటం అంటే. పూర్తిగా వాటిని ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టగలిగిన వారే నిజ క్రైస్తవులు. అటువంటి వారు మాత్రమే పరలోకములో ఉండగలిగేటువంటి వారుగా ఉంటారు. అటువంటి ఆత్మీయ జీవితము కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచింది. మన జీవితాల్లో ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా నరకానికి పోవాలని ఆశపడి వచ్చారమ్మా? నరకానికి పోవాలని వచ్చారా? కాదు కదా. ఎక్కడికి పోవాలని? పరలోకం ఉందా? ఆ పరలోకానికి వెళ్ళాలనే ఆ ఆలోచనతో దేవుని సన్నిధికి మనం వచ్చున్నాం. కాబట్టి మనము విశ్వసించాలి. రక్షణ పొందిన ఆ రక్షణను కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోవాలంటే సంచులు పెట్టుకోవాలా, బీరువులు పెట్టుకోవాలా, లేకపోతే లాకర్లు పెట్టి తాళం వేసేయాలా? కాపాడుకోవటం అంటే ఆ వాక్యము నీ గుండెల్లో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా నీవు బ్రతకటమే. ఆ రక్షణ కోల్పోకుండా నీవు ఆ రక్షణను కాపాడుకునేటువంటి బాధ్యత నీదై ఉన్నది. చాలామంది రక్షణ పొందుతారు, సీరియల్ చూస్తారు సికారుగా. చాలామంది బూతులు మాట్లాడతారు, చాలామంది అబద్ధాలు ఆడతారు, చాలామంది మోసం చేస్తూ ఉంటారు, రక్షణ కోల్పోతారు. జాగ్రత్త. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారిలో ఒక గొప్ప ధన్యకరమైన జీవితం జీవిస్తారు. ఆయన రక్షణను కాపాడుకునే, ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకునే వారంగా ఉంటాము. అటువంటి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలి. ఈ రక్షణ కూడా అవసరము. అందుకే రక్షణ పొందేదానికోసము ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా మరి దేవుని కొరకు సిద్ధపడాలని ఆయన ఇంకా సమయం ఇస్తున్నాడు. నువ్వు అయా నాకు మరి చిన్న వయసులో మరి పుట్టినప్పుడే చెప్పాడు ఆయన రాకడ వస్తుంది, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, 80 సంవత్సరాలు వచ్చినాయి, 25 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా రాలేదే అనుకుంటున్నావేమో. అందుకని బ్రతుకు మారలేదు కాబట్టి ఆయన వేచి ఉన్నాడు. కాబట్టి అట్టి జీవితంలో నువ్వు జీవించడానికి ప్రభు కొరకై సిద్ధపడి ఉండాలని
ప్రభునామంలో తెలియజేస్తున్నాం. రాకడకు సిద్ధపడకపోతే నష్టమేంటి? నష్టాలు లేవా? గుడికొస్తా నీ బ్రతుకు సరిగా లేకపోతే నష్టం కాక లాభం ఉంటుందా? ఇష్టానుసారంగా బ్రతికితే మరి ఏమవుతుంది? ఆ సమయంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. రాకడకు సిద్ధపడకపోతే పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ ఎక్కడుంటారు? కూలింగ్ మరి ఏసీలో ఉంటారా? ఎక్కడుంటారు వీళ్ళు? ఏసీ రూములో ఉంటారా? నువ్వు కట్టుకున్న బంగ్లాలో, మంచి బంగ్లాలో ఉంటావా? ఎక్కడుంటావు? కాబట్టి సమయంలో అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ మరణం నుండి ఎవరైతే తప్పించుకుంటారో వారు మాత్రమే దేవుని రాకడలో ఆయనతో కూడా సదాకాలము నిలిచి ఉండేవారుగా ఉంటారు. అట్టి ఆత్మీయ జీవితం కోసం ప్రయాసపడుతున్నారా? ఏదో పోతున్నాం గుడి కంటే కాదు, కానీ ప్రభువు నన్ను చూస్తున్నాడు, నా స్థితిగతిని చూసేవాడు, నా ఆలోచనను చూసేవాడు, నా హృదయాన్ని చూసే దేవుడు, నా తలంపులు చూసే దేవుడు, గొప్ప దేవుడు, నన్ను శిక్షిస్తాడు అని భయం ఎవరికైతే ఉంటుందో వారు సరి చేసుకుంటారు, వారు చక్కదిద్దుకుంటారు, ప్రభుతో కూడా ఉండగలుగుతారు. అట్టి ఆత్మీయ జీవితంలో బ్రతుకుదామా? చెప్పేవాడిని నేను కూడా బ్రతకాలి, వినే మీరు కూడా ఆ రీతిగా బ్రతికితే ఎవరిని చూస్తాము? దేవుణ్ణి చూస్తాము, దేవుని రాజ్యంలో ఉంటాము. అట్టి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని మరి దేవుని యొక్క సన్నిధిలో తెలియజేస్తున్నా. సమయంలో గమనించినట్లయితే మరి యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడునో బహుఘోరం, విడువబడునో బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. కాబట్టి సమయంలో అగ్నిగుండంలోనికి వెళ్లకుండా దేవుడు కాపాడాలంటే, దేవుని యొక్క బిడ్డలంగా మనం జీవించాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధులందరూ ఎక్కడికి పోతారు? ఎవరు తీసుకుపోతారు? సాతాను తీసుకుపోడు పరిశుద్ధులను, పాపులను మాత్రమే మరి సాతాను తీసుకుపోతాడు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధులందరూ ఎక్కడికి వెళ్తారు?
ప్రభు తీసుకువెళ్తాడు. ఆయన మేఘాల మీద వస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా మరి చూసినప్పుడు పరిశుద్ధులముగా కనపడితే, పవిత్రులముగా కనపడితే, నమ్మకమైన వారిగా కనపడితే, యోగ్యులముగా కనపడితే, నిర్దోషులముగా కనపడితే ఆయన నిన్నేం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. ఎంతమందికి ఉంది ఆయనతో వెళ్ళాలని? ఈ మధ్యాహ్నకాల సమయంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ప్రభు కొరకు జీవించాలి, ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభువే నాకు గురి, గమ్యం. ఆయన లేకపోతే నేను జీవించలేననే విషయంలో ఆలోచించుకుని ప్రభు కొరకై జీవించాలని కూడా ప్రభు నామములో తెలియజేస్తున్నా. అగ్ని మరి గుండములో కాలే పరిస్థితులు కాకుండా దేవుని కొరకు మనం జీవించే వారంగా ఉండాలి. ప్రభు కొరకై మనం బ్రతికే ఆ ఆలోచనలో ఉండాలి. మనము మరి ఎలాగూ దేవుని కొరకు సిద్ధపడుతున్నాం? ప్రార్థన, ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించే విధానంలో మనం జీవించగలుగుతున్నామా? ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి సిద్ధపడితే లాభం ఏమిటి? సిద్ధపడకపోతే నష్టం ఏమిటి? సిద్ధపడకపోతే నష్టము అగ్నిగుండం కదా. మరి మనందరం కూడా అగ్నిగుండంలో నుండి తప్పించడానికి యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం వచ్చి నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన జీవితంలో జన్మలో పాపము లేదు. ఆయన మరి జీవితంలో పాపము లేదు. జీవించిన జీవితంలో ఆయన మరణించిన మరణంలో కూడా పాపము లేదు. ఎంతో పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా అలాంటి పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో ఆయన మరి రక్తము చిందించి ఆయన ప్రాణాన్ని అప్పగించుకుని మరి ఆయన సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచింది. ఎందుకంటే నిన్ను నన్ను కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చడానికి మాత్రమే. చాలామంది, ప్రభా నీవు నా కొరకు వచ్చావయ్యా, నా కొరకు చనిపోయావయ్యా, నా కొరకు తిరిగి లేచావు, రక్తం కార్చావు అని నోటితో అనుకొని వదిలేసేవారుగా ఉన్నారు. కానీ ఆయన పడినటువంటి ఆ శ్రమను సంపూర్ణంగా గుర్తెరిగి మనస్సులో బాధ కలిగి ప్రభు కొరకు జీవించే ఆత్మీయ విశ్వాసులు అవసరం దేవునికి, ప్రభువుకు. అలాంటి వారు కావాలి. అలాంటి వారిని తీసుకువెళ్ళడానికి ప్రభు త్వరగా ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఏ సమయంలో అయినా ఆయన రావచ్చు, ఆయన తీసుకుని వెళ్ళవచ్చు. కాబట్టి మత్తయి సువార్త 25:10 చూస్తే, పెళ్లి కుమారుడు వచ్చెను, సిద్ధపడితే 5 కొనిపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరు పోయింది? సిద్ధపాటు లేని వారు, లోకంలో ఉండేవారు, పాపంలో ఉండేవారు, చీకట్లో ఉండేవారా? ఆ విందులోనికి వెళ్ళింది ఎవరు? పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న అతనితో ఉన్నవారు అతనితో కూడా వెళ్ళారు. కాబట్టి 10 మంది కన్యకలు ఉన్నారా లేదా? బైబిల్లో 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది డ్రెస్సులు ఒకటే. 10 మంది సిద్ధులు పట్టుకున్నారు, డ్యూటీలో వెలిగించుకున్నారు. 10 మంది 10 మంది కూడా ప్రయాణం చేశారు, నడిచారు. ఎవరి కోసం? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, పెళ్లి కుమారుని కలుసుకోవడానికి, ఆయనతో కలిసి జీవించడానికి వెళ్ళారు. కానీ 10 మంది వెళ్ళారు. మనం అందరం వచ్చాము. ఇప్పుడు ప్రభుకు దగ్గరగా ఉండే హృదయాలు ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ప్రభు ఖచ్చితంగా తెలుసు. ఈ బిడ్డను నేను తీసుకువెళ్ళాలి అని ఆయనకు అప్పుడే నిర్ణయం అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 10 మంది జీవితాలలో మరి 5 మాత్రం ప్రభు కొరకు పరిశుద్ధంగా, నమ్మకంగా, యథార్థంగా, ఆత్మీయంగా ఎదుగుతున్నారు. వారి సిద్ధుల నిండా కూడా నూనెను సిద్ధపరుచుకున్నవారు, సిద్ధపాటు కలిగిన వారు, ప్రభుతో
ఉండాలనేటువంటి తపన కలిగిన వారుగా మనము 5గురిని చూడగలం. డ్రెస్సులు మాత్రం అందరి వైటే, ఏమిటి అందరి తెల్లబట్టలే. మనమేమనుకుంటాం, అబ్బా వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు అనుకుంటాం కదా. కానీ చాలామంది తెల్లగొడ్డలు వేసుకున్న వాళ్ళు పైన నుంచి కింద పడ్డారు అనుకుంటారు. హృదయాలు మాత్రం మంచివి కాదు. ఏ గుడ్డలు వేసుకున్నా హృదయాలలో సిద్ధపాటు కలిగి ఉంటే తప్పకుండా దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాము. హృదయ శుద్ధి గలవారు ఎవరు? ధన్యులు, వారిని దేవునితో కలుసుకోవడానికి, చూడడానికి, ఆయనతో సహవాసం చేయడానికి అర్హులై ఉంటారు. కాబట్టి మన జీవితాలలో గమనించాల్సింది, మరి పెళ్లి కుమార్తెలు, ఆ కన్యకలు అంటే పెళ్లి కాని యవనస్తురాళ్ళు సిద్ధపడి ఉన్నారు ప్రభు కోసమే. అయితే 5 మాత్రము ఖచ్చితంగా సిద్ధపడ్డారు. 5 మాత్రము నామకార్థమైన జీవితము జీవించేవారు. వారిలో విశ్వాసం ఉంది, వారిలో భక్తి ఉంది, వారిలో ఆత్మీయత ఉంది, వారిలో పరిశుద్ధత ఉంది, ప్రభు భయం ఉంది, భక్తి ఉంది వారిలో. వీరిలో మనుషులకు చూపించుకోవడానికి, మేము కూడా భక్తి కలిగిన వారమని అనిపించుకోవడానికి అలాగూ వారు కూడా సిద్ధపడి వచ్చారు. కానీ వారి బ్రతుకుల్లో ఏం జరిగింది? ప్రభు ఆలస్యంగా వచ్చాడు. సిద్ధపడి వచ్చారు కానీ ప్రభు మాత్రం రావటం ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వస్తే వాళ్ళు పండుకున్నారు, వీళ్ళు పండుకున్నారు, వాళ్ళు కునికారు, వీళ్ళు కునికారు, వారు నిద్రపోయారు, వీరు నిద్రపోయారు. బోర ఊదేశాడు, పెళ్లి కుమారుడు వస్తున్నాడని. ఆయన రాకడలో కూడా అలా బోర ఊదేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన వస్తున్న సమయంలో సిద్ధపాటు కలిగిన వారు ఆయనతో కూడా లోపలికి వెళ్ళారు. ఆయనతో కలుసుకున్నారు, సంతోషించారు, ఆనందించారు. ఆ విందులో పాలు పంపులు పొంది ఆయనతో కూడా విందు ఆరగించారు. మరి తక్కిన 5 ఎక్కడా? ఈ 5 ఆ దీపాలు మరి ఏమైపోతున్నాయంటే, వీరు సిద్ధపడి వెళ్తుంటే, అమ్మ కొద్దిగా మీ నూనెలో మాకు కొద్దిగిస్తారా అని అడిగారు. వీరికి ఏం పేరు పెట్టారు? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. కాబట్టి బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? సిద్ధపాటు లేదు. ఆ బుద్ధి గల వారు సిద్ధపాటు కలిగి వచ్చారు. వారి జీవితాల్లో మనం గమనించినట్లయితే, మరి కొద్దిగా నూనె ఇస్తారమ్మా, మేము కూడా వస్తామంటే, మాకును మీకును చాలదు, మీరు అమ్మువారి దగ్గరికి వెళ్ళి కొనుక్కునడి అని చెప్పారు. ఈ దినాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, మరి వారితో వీరు కలిసి వీరు వారవుతున్నారు, వీళ్ళు అవుతున్నారు. అలాగే ఆత్మీయ జీవితంలో కలిసిపోయే స్థితి వద్దు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి. అయితే నూనె అమ్మే కాడికి పోయి వారు కొనుక్కొని వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యా అయ్యా మాకు తలుపు తీయమన్నారు. తీశాడా? మీరెవరో నాకు తెలియదు. ఈడ ఆయనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఎవరికి తెలియాలా? పాస్టర్కి కాదు. మీరు అందరూ పాస్టర్కి తెలుసు. ఫలాని మరి జయక్కో లేకపోతే సంపూర్ణక్కో లేకపోతే ఇంకొకక్కో పేర్లు అన్నీ ఆయనకు బాగా తెలుసయ్యా, అందరి పేర్లు తెలుసు. ఆయనకు తెలియాలి మనం ఎవరమో. ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు నీ పేరు తెలిసి ఉండాలి. అప్పుడు నిన్ను ఏం చేస్తాడు? ఆ తలుపు తీసి లోపలికి రమ్మంటాడు. ముందు బ్యాచి ఎక్కడికి పోయింది? ప్రభుతో వెళ్ళిపోయింది. రెండవ బ్యాచి లోక సంబంధమైన బ్యాచి, ఆత్మీయత లేని బ్యాచి, ఇష్టానుసారంగా బ్రతికేవారు, నామకార్థమైన జీవితము జీవించే బ్యాచి. మనం ఏ బ్యాచ్లో ఉన్నాము ప్రశ్నించుకోవాలా ప్రభుతో వెళ్ళాలంటే. కాబట్టి మనమందరికీ ఒకే గురి, ఒకే గమ్యం ఉండాలా. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే
లాభము అన్నట్టు పౌలు అన్నట్లు మనమందరం కూడా ఈ బెరాక ప్రార్థన మందిరం అంతా కూడా ఏం చేయబడాలి? ప్రభువు వచ్చి కడబోర ఊదినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడేటువంటి సంఘముగా ఉండాలని ప్రభువును కోరుకుంటున్నాను. అలాగూ సిద్ధపడతారా? అలాగూ దేవుని కొరకు జీవించాలని ప్రభు నామములో తెలియజేస్తున్నా. అంతేకాదు, ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 7:16 చూస్తే, పరలోకముల వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలి అయినను వారికి తగలకుండా ఉంటుందట. ఎక్కడ? పరలోకములో. ఇక్కడ బాగా కాయ కష్టం చేసి ఒళ్ళంతా కాలిపోయి చెమటలు బట్టి మరి భయంకరంగా మరి కాళ్ళ నొప్పులు లేకపోతే ఒళ్ళు నొప్పులు పనులు చేసి బాధపడే పరిస్థితులు ఉంటాయి. పరలోకములో ఇవన్నీ ఏమి కూడా నీకుండవు. ఈ లోకములో సిద్ధపడి ప్రభు కొరకుంటే అటువంటి ఆత్మీయ జీవితంలో నువ్వు జీవించడానికి మరి సిద్ధపడుతున్నావా? దేవుని కొరకు మనం జీవించే జీవితం చాలా విలువైనది, ప్రత్యేకమైనది. మరి ఆయన రాకడలో భూకంపాలు వస్తాయని చెప్పారు. అన్నీ కూడా జరుగుతున్నాయి, సూచనలు మనకు కనబడుతున్నాయి. కానీ ఇంకా మూర్ఖంగా బ్రతుకుతున్నాం, సిద్ధపడటం లేదు. ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకుంటున్నారు. కాబట్టి దేవుని ప్రజలముగా మనము ఎలాగ ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రభు రాకడ చాలా త్వరగా వస్తుంది. మరి ఈ సమయంలో పాటలు అయితే పాడతాము, కానీ దాని కొరకు సిద్ధపడేటువంటి వారు ఒక్కరు కూడా లేరు. నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానంటారు, కానీ అబ్బాయి ఉండనే ఉండరు. పాట వరకే. నీ మాట వింటానంటారు, వినరు. ఎంతమంది అంటున్నారు? ఖచ్చితంగా దేవుని మాట, పాస్టర్ మాట వినేవాళ్ళు ఉంటే వారు ఖచ్చితంగా దేవుని రాజ్యములో ఉంటారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి గమనించినట్లయితే దేవుని బిడ్డలు పాటలు పాడుతూ రాకడ గురించి ఒక శ్రేష్టమైనటువంటి మరి పాటలను పాడుతూ దేవుని మహింపరిచారు. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగరావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావై యేసయ్యా, వేగరావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగరావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. హల్లెలూయా. ఈ రీతిగా మనము అడగగలమా? రావయ్యా, నీతో కూడా నేను వస్తాను అని అలాంటి సిద్ధపాటులో మనం దేవుని కొరకుంటే మరి యేసయ్య రాకడ సమయంలో ఎదురీగే రక్షణ నీకుందా? లోక ఆశలపై ఏముండాలి? మనకు విజయం ఉండాలా? లోక యొక్క ఆశలపై విజయం లేదు మనకు.
ఎంతసేపు లోకమే, లోక చింతే, లోకములో ఉండేవి కావాలి మనకు. అటువంటి జీవితంలో నుండి మనం విడుదల పొందాలి. ప్రభు కొరకై జీవించే జీవితం కావాలి. లోక ఆశలు చంపుకోని వ్యక్తి క్రైస్తవుడు కానే కాదు. మూటికి ముమ్మాటికి ఎవరైతే వారి అలవాట్లో వారు చావకపోతే, పాపపు బ్రతుకుల్లో చచ్చిపోకపోతే, ఆ పాపపు బ్రతుకుల నుండి విడుదల కలగకపోతే వారు క్రైస్తవులే కానే కాదు. అలాంటి వారికి పరలోక రాజ్యము లేనే లేదనేటువంటి సత్యాన్ని గమనించాలి. మనం ఏం పొందుకోవాలి? లోక ఆశలపై అవి కల్పించేది ఎవరు? సాతానుడు, దుష్టుడు, అపవాది. వాడు కలిగించే వాటిని మనం ఏం చేయాలా? విజయం పొందుకోవాలి వాటి నుండి. అంటే అప్పుడు నీకేముండాలా? వాటిని జయించగలిగిన సామర్థ్యము ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఆత్మీయతలు ఎదిగేవారు లోక శరీర కోరికలకు ఎవరు ఆలోచించరు, ఆశపడరు, వాటికి బహు దూరంగా ఉంటారు. అటువంటి జీవితంలో ఉన్నవారు మాత్రమే ఆయన రాకడలో ఎత్తబడేవారుగా ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నీతో కూడా వస్తానని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అందుకే మరి రావయ్యా యేసయ్యా, వేగమే రాయ్యా, ఇంకా నా బ్రతుకులు ఇంకా కొన్ని చూసుకున్న తర్వాత రమ్మంటంలా, లోక శరీర కోరికలు తీసుకున్న తర్వాత రమ్మంటంలా, రావయ్యా ఇప్పుడే వెంటనే రా, నీతో కూడా నేను వస్తాను అనేటువంటి ఆ ఆలోచనతో విశ్వాసి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలా. పెళ్ళిళ్ళకి పోవాలంటే బాగా రెడీ అవుతారు. ఇంతకుముందు సినిమాలకు పోయే వాళ్ళు అయితే సినిమాలకు టయానికి రెడీ అవుతారు. ఏదైనా బస్సులకో ట్రైన్లకు పోవాలంటే టయానికి ముందు ఉంటారు. గుడికి 10 గంటలకు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఎవరో చేయొద్దండి. ఖచ్చితంగా 10 గంటలకు గుడికి నేను వస్తున్నాననే వారు ఎవరైనా సిద్ధపాటు ఉంటే రారా? ఏమ్మా ఎవరు ఎత్తటం లేదు? ఆ వెనక కిటికీ దగ్గర ఉండి ఆమె ఎత్తుతుంది ఒక్క ఆమె మాత్రం. మీకు భయం లేదా? భక్తి లేదా? ఆత్మీయ జీవితంలో ఎదగటం లేదా? దేవుని టయాన్ని నువ్వెందుకు పాడు చేస్తున్నావు? ఇలాంటి మరి ఎన్నో పాపాలు వద్దు. ఈ టైం పాటించకపోతేనే పరలోకానికి కూడా వెళ్ళటానికి అవకాశాలు లేవు. ఆజ్ఞ అతిక్రమమే. క్రైస్తవుడే కదా, క్రైస్తవురాలివే కదా, దేవుని కొరకు బ్రతికే వ్యక్తివే కదా, ఎందుకు సిద్ధపాట్లేదు నీ దగ్గర? కాబట్టి లోక ఆశలపై విజయము నీకు ఉండాలంటే నీకొచ్చే పనులను కూడా వాటిని పక్కన పెట్టేసి, నీకొచ్చే సమస్యలను కూడా ఎదుర్కొని దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నం చేయి. కాబట్టి నువ్వు ప్రభు కొరకు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు? సిద్ధపాటు లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని కాపాడు, నువ్వు చేసిన మేలుకు నీకు వందనాలంటే పరలోకానికి బావు. ప్రభా నేను నీ దానను, నేను నీ వాడను, నన్ను నీవు ఇష్టం వచ్చినట్టు వాడుకో ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను నీ వాడను, నేను నీ దానను, నన్ను వాడుకో నీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పేవాళ్ళు ఉన్నారా? అలాంటి ఆత్మీయ జీవితంలో క్రైస్తవురాలంటే అలా ఎదిగి ప్రభుకు సమీపంగా ఉండాలి. ప్రభు పరిచర్యలో ప్రయాసపడాలి. ప్రభు కార్యాలలో సహకరించాలి, సహాయం చేయాలి, ముందుకు నడవాలి, ఏమి అవసరమో తెలుసుకోవాలి. అలాగూ ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగిన వారు, దేవుని రక్తముతో కడగబడి ఆయనతో సహవాసం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా వెనుకంజ వేరే విషయంలో కూడా. కాబట్టి ఈ సమయంలో గమనించినట్లయితే మరి లోక ఆశలపై మనకేం కావాలా? విజయం కావాలా? మరి విజయం కావాలా? కాబట్టి నేను లోక ఆశలన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ విజయం కొరకు ప్రార్థన చేస్తుంటాను. కాబట్టి మీ జీవితంలో చెప్పే వరకే కాదు కానీ నేను వాటిని పాటించేవాడిలో ఒక్కడిని. కాబట్టి ఏది చెప్పినా
అది ఖచ్చితంగా నెరవేర్చేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని. కాబట్టి మీరు కూడా అలాగూ నేర్చుకొని అలాగూ మరి దానిని అమలుపరిస్తే మీ ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయ జీవితానికి కూడా మంచిదే. కాబట్టి ఈ విషయాలను గమనించుకొని దేవుని కొరకై జీవించాలని మరి తెలియజేస్తున్న ప్రకటన గ్రంథం 3:12లో నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణ పేరును క్రొత్త పేరును నా మీద రాసినని మరి ప్రకటన గ్రంథంలో మరి రాయబడినటువంటి మాటలను మనం మరి చూస్తున్నాం. కాబట్టి విషయాలను గమనించుకొని అదే రీతిగా ప్రభు రాకడకై ఇంకా మనం సిద్ధపడే వారముగా అన్ని విషయాల్లో ప్రభు కొరకై మనము జీవించే వారముగా ఉండాలని. టైం ఎంత అమ్మ 1:06 కాబట్టి ఈ సమయంలో గమనించినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:16 ఆయన వారికొక పట్టణమును అనగా పరలోక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచున్నాడు. కాబట్టి మన జీవితాలను మరి గమనించి దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాలను కలుగు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో గమనించినట్లయితే మరి సిద్ధపడితే లాభం ఏమిటనేటువంటిది మనం గుర్తు చేసుకున్నాం. సిద్ధపడి ఉందామా? సిద్ధపడిన వారు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు సిద్ధపడేవారు దేవుని కొరకు మనం సిద్ధపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి యోసేపు సిద్ధపడి దేవుని కొరకు జీవించేవాడుగా ఉన్నాడు. యోబు దేవుని కొరకు సిద్ధపడేవాడుగా ఉన్నాడు. మరి ఇలాంటి వారు సిద్ధపరచబడినటువంటి వారు దేవుని రాజ్యములో ఉండే భాగ్యం కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో దావీదుని గురించి ఒక మాట మనం చివరిలో ఉంది. 119వ కీర్తన 37 వచనములో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేసుకుందును అంటాడు. ఏం చేస్తాడంటే వ్యర్థమైన వాటిని ఎవరు చూడకూడదు? వ్యర్థమైన వాటిని చాలాసార్లు వాల్ పోస్ట్ కూడా ఒక్కసారి చూస్తే పాపం లేదు, కానీ మరలా అదే చూస్తే పాపం. నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని మరలా చూస్తావు. అందుకే మరి ఈ దావీదు వ్యర్థమైన వాటిని చూడ్డంట. కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తే ఒక ప్రత్యేకమైన జీవితం. మనం కూడా వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని దేవుని సమయాన్ని వ్యర్థపరిచే జీవితాల్లో కూడా చాలామంది జీవించేవారుగా ఉన్నారు. మరి ఎలా ఉండాలని దేవుని యొక్క ఆశ అంటే స్వార్థప్రియులుగా ఉండకూడదు, అహంకారులుగా ఉండకూడదు. అలా ఉంటే దేవుని రాజ్యములో ప్రవేశము లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన యొక్క అవయవాలన్నీ కూడా దేవునిని మహిమపరిచేయగా ఉండాలి. చేతులు దేవుని కొరకే పనిచేయాలా? మన కాళ్ళు దేవుని కొరకే పనిచేయాలా? మన కళ్ళు దేవుని కొరకే పనిచేయాలా? మన చెవులు దేవుని కొరకే. మరి ముక్కు ఇవన్నీ కూడా వాటి పనులు చేస్తాయి. కాబట్టి మన జీవితాల్లో ప్రత్యేకంగా మనం గమనించి దేవుని కొరకై బ్రతకాలి. మన శరీరం అంతటిని కూడా దేవునికి అప్పగించుకుని దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యోబు జీవితంలో కూడా మరి గమనించినట్లయితే అంటాడు, మరి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అంటాడు.
నేను ఇలాగూ కన్యకను నేను ఎలాగూ చూచుదును అంటాడు. కాబట్టి ఈ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మన కనులతో ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభా, నీకు ఆయాసకరమైనవి, నీకు ఇష్టము లేనివి, నీకు కష్టం కలిగించేవి ఏవి కూడా నా కళ్ళతో చూడను అన్నప్పుడు మాత్రమే మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవించగలిగే వారంగా ఉంటాం. యేసేపు కూడా ఆదికాండములో 39:12 చూస్తే మరి పాపముల నుండి పారిపోయినటువంటి అనుభవం మనం చూస్తే 39వ అధ్యాయం 12వ వచనం చూడండి. అతని వస్త్రమును పట్టుకొని చెప్పగా తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. మనం కూడా దేవుని బిడ్డలమైతే పాపముల నుండి పారిపోయే వారముగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితం కలిగి ప్రభు కొరకై జీవించే వారముగా ఉండాలి. పరసంబంధమైన మరి బిడ్డలంగా మనము దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. సిద్ధపడాలంటే మనం ఏం చేయాలి, మనలో ఏముండాలి, చివరకు మనం ఎలా బ్రతకాలి, మరి ఆ విషయాలను కూడా మనం గుర్తు చేసుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో మరి కాలం నుంచి దేవుని కొరకు మనం జీవిస్తున్నాం. కానీ మనం ఆయన కొరకు సిద్ధపాటు కలిగిన విషయాలు మన జీవితాల్లో ఏమి ఉండాలో వాటిని మనం కలిగి ఉంటే దేవునికి మరి ఇష్టంగా బ్రతకగలుగుతాం. అదే రీతిగా దేవునికి భయపడాలి. మొట్టమొదటిగా ఏముండాలి, మనకు భయం అనేటువంటి క్రైస్తవులకు, విశ్వాసికి భయము ఉండాలి. చాలామంది భయపడరు. భయం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెప్తారు కదా. దైవ సేవకులకు వందనాలు చెప్తే ఎవరికి చెప్పినట్టు అమ్మా? దేవునికి చెప్పినట్టు. భయం ఉండేవాళ్ళు చేసే పని అది భయము. మరి 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. భయపడాలి దేవునికి ముందు. ఏలయనగా మీరిట్లు ప్రవర్తన కలిగిన వారై 2:17 దేవుని చిత్తం. లోబడి ఉండుడంటే ప్రేమించుడి, దేవునికి భయపడుడి. ఇవన్నీ చేయాలా? ఎవరు? సిద్ధపాటు కలిగినటువంటి వారు, పరలోకానికి వెళ్ళేటువంటి వారు ఇవన్నీ కూడా చేయటానికి ఏమాత్రం కూడా వెనుకాడక చేయగలిగినప్పుడు మాత్రమే దేవుని దీవెనలు పొందుకుంటారు. దేవునికి లోబడే వారంగా ఉండాలి. రెండవదిగా యాకోబు పత్రిక 4:7. యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది పారిపోవాలంటే నువ్వు ముందు దేవునికి లోబడితే ఆ గొప్ప కార్యము చేసేవాడుగా ఉంటాడు. మరి ఇంకొక విషయాన్ని సామెతలు 28:13, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మరి ఆ విషయాల్లో కూడా దేవుడు అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందుతాడు. దేవుని కనికరం పొందాలంటే మనలో ఉన్న అతిక్రమాలన్నీ, మనలో ఉన్న పాపాలన్నీ, మనలో ఉన్న దోషాలన్నీ అన్నిటిని కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఒకటి విడిచిపెట్టి 9 దాచిపెట్టుకోవటం కాదు, 9 విడిచిపెట్టి 1 దాచిపెట్టుకోవటం కాదు. అన్నిటినీ విడిచిపెట్టినప్పుడు మరి దేవుని కనికరాన్ని నీవు పొందే వ్యక్తివిగా ఉండగలుగుతావు. ఇంకా మనం గమనించినట్లయితే మత్తయి 3:6లో పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందాలి. ఇంకా గమనించినట్లయితే ప్రభువును ఒప్పుకోవాలి దేవుడని.
అలాగ ఒప్పుకొని దేవుని కొరకు జీవించినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించేవాడు. మారు మనసు పొందాలి, రక్షణ అనుభవంలోనికి రావాలి, హృదయంను శుద్ధిపరచుకోవాలి. మత్తయి సువార్త 5:8 మనం చూస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటారు. యాకోబు పత్రికలో 4:8 కూడా మరి ఆ మాటలను కూడా చదివితే మనం విషయాలు గమనించుకోవచ్చు. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. కాబట్టి మనం ఏం చేయాలంట? మన చేతులు, మన హృదయము, మన తలంపులు అన్నిటిని కూడా శుద్ధి చేసుకునే వారముగా ఉండాలని ప్రభునామములో తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ సమయంలో రక్షణ కోసం రక్షణ కొనసాగించాలి. ఆ రక్షణ కొనసాగించుకోవాలి అంటే ఫిలిప్పీ పత్రిక 2:12 కూడా మనం గమనించగలం. ఫిలిప్పీ పత్రిక 2:12 ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. కొంతమంది అంట ఒక ప్రార్థనకు పోయేవారే మరి సొంత రక్షణ కొనసాగించుకునేవారైతే మరి ఇలా జీవించరు. మరి ఈ సమయంలో ఇంట్లో మరి టీవీ పెట్టుకొని కిటికీలు వేసుకొని బాగా టీవీ చూస్తుంటుందంట. టీవీ చూస్తా సీరియల్ పాస్టర్ వచ్చి తలుపు తడతా ఉన్నాడంట. ఆ పాస్టర్ శబ్దము వినపడటం లేదు, తలుపు తట్టేది పట్టించుకోవటం లేదు. ఏమో రక్షణ పొందినామే, విశ్వాసే, ఆత్మీయురాలే, బాగా ప్రార్థన చేశామే. ఏం చేస్తుంది లోపల ఏం చేస్తుంది? ఏమ్మా ఆకలి అవుతుందా? మాటలు రావటం లేదు. ఏం చేస్తుంది లోపల? టీవీ చూస్తుంది. అది టీవీ ఏమిటి? వాక్యం కాదు, సీరియళ్ళు. ఈ సీరియల్ అన్నం పాడైపోయినా, మాడిపోయినా, మసి అయిపోయినా ఇంకా పట్టదు కదా. కాబట్టి ఏం చేస్తుంది? రక్షణను పోగొట్టుకున్నది. మీకు రక్షణ వచ్చింది, ఈ పనులు చేస్తే ఏమైపోద్ది? రక్షణ కోల్పోతారు. దయచేసి గమనించండి. మీరు ఎవరి కొరకు బ్రతుకుతున్నారో, ఏ విషయంలో రక్షణ పొందారో ఆ రక్షణను మీరు కాపాడుకునేవారుగా ఉండాలి. బంగారం కేజీ ఇచ్చారనుకో మీ చేతికి, పందుల ముందు పడేస్తారా? ఏడ చేసిపోయి పెడతారు? బీరువలో, లాకర్లో ఖచ్చితంగా పెడతారు. ఎందుకని? బంగారం కంటే రక్షణ అంత తక్కువదా మీ దృష్టికి? కాబట్టి మీ గుండెల్లో ఆ రక్షణను దాచుకొని ఉండాలి. అలా జీవించినప్పుడు మాత్రమే మరి దేవునికి ఇష్టమైన జీవితము జీవించగలుగుతావు. పరలోకములో ఆయన ఉండే చోట నీవును ఉండేటువంటి ఆ భాగ్యాన్ని కూడా దేవుడు కలుగ చేస్తాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టి ఉండాలని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. 2 పేతురు పత్రిక 3:12 కూడా ప్రభువున కొరకై సాక్షులుగా కూడా ఉండాలి. మరి ఎంతమంది ఇక్కడ ప్రభు కొరకు ఎప్పుడొచ్చిన ప్రభా నా యొక్క హృదయం సిద్ధంగా ఉంది, నా శరీరం అంతా కూడా సిద్ధంగా ఉంది, నా అవయవాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పగలిగేవారు ఉన్నారు. ప్రభు ఎప్పుడొచ్చినా కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టి ఉండేవారుగా ఉండాలి. మరి ప్రభు కొరకు సాక్షులంగా నీ జీవితంలో ఏ మేలు చేసినా నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నా కుటుంబంలో చేసిన మేలులు మీ జీవితంలో కూడా చేస్తారని లోకములో ఎంతమందికి మీరు సాక్షులుగా ఉన్నారు? ఎంతమందిని మార్చారు మీ సాక్ష్యం ద్వారా? వీటన్నిటి గుండా నీవు సిద్ధపడినటువంటి ఆ జీవితం, సిద్ధపడిన దానిని బట్టి నీవు పొందుకునే మేలులు ఇవి. కాబట్టి
సిద్ధపడాలంటే మనం ఏం చేయాలి? ఇలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళేవాడిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3:8 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి ఏముంది ఆయన దగ్గర? కిరీటము, జీవ కిరీటం ఉంది. ఎవరికి? సిద్ధపడిన వారికి. చదువమ్మా. ప్రకటన గ్రంథం 3:8 మీ క్రియలను ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను లేదా? కాదు కాదు, ఇదిగో నేను ప్రకటన గ్రంథం వాని ప్రకటన 22:12 అది ఉంది. ప్రకటన గ్రంథంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఏం లేదు. నువ్వేం పని చేస్తావో, ఏ క్రియల్లో ఉంటావో, నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ నడవడికను బట్టి, నీ విధానాలను బట్టి దేవుడు నీకేమిస్తాడు? వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు జీతం ఎవరి దగ్గర ఉన్నది? యేసయ్య దగ్గర ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. జీతం పొందుకోవాలంటే నీ క్రియలు సరిగా ఉన్నాయా లేవో సరిచేసుకో. మురికి గుడ్డలను ఉతుక్కోవా? అలాగేసుకుంటావా? నీ హృదయం మురికి అయిపోతే నీకు తగిన ఫలమే వస్తుంది. నీ హృదయం సరిగా ఉంటే మంచి ఫలాలు దేవుడిస్తాడు. కాబట్టి దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావో నీ క్రియలు నీ వెంట వస్తాయి తప్పక. ఆ క్రియ చొప్పున నీ జీవితం కొనసాగించుకో. అదే రీతిగా ప్రకటన గ్రంథం 22:12 కూడా అదే మాట ఉంటుంది. చూడండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నానంటే మీరు సిద్ధపడమని, మీరు జాగ్రత్తగా ఉండమని, ఆలస్యం చేయొద్దని, నిర్లక్ష్యంగా ఉండొద్దని చదువమ్మా. వాని వాని క్రియల చొప్పున వానికిచ్చుటకు ప్రతి వానికిచ్చుటకు నా యొద్ద ఉన్నది. గుడికి వచ్చిన వాళ్ళకే కాదు ఇచ్చేది, లోకంలో ఉండే వారందరికీ ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర ఏముంది? నువ్వు గుడికి వచ్చి జీవితం మార్చుకున్నావు కాబట్టి మంచి ఫలాలు ఇస్తాడు. వారి గుడికి రాలేదు, లోకంలో బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వారికి తగిన ఫలం వారికి ఇస్తాడు. కాబట్టి వారికి నరకం ఉంది, నీకు పరలోకం ఉంది. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని ప్రభు కొరకు సిద్ధపడదామా? జీవితాల్లో ఇప్పటి వరకు లోకము, పాపము, చీకటి ఉందేమో, మోసము ఉందేమో, అక్రమము ఉందేమో, అవన్నీ కూడా దూరపరుచుకొని ప్రభా ఇదిగో ఇప్పుడు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నీ కొరకు సిద్ధపడి ఉండేటువంటి ఆత్మీయ జీవితం నాకు కలుగు చేయమని, నీవిచ్చే జీతం కొరకు నేను సిద్ధపడి ఉండాలి ప్రభా అని నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా ఇచ్చేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను కూడా యోగ్యులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా మరి మార్చడానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపము లేదు. మన కొరకు శ్రమ నొందాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, మన కొరకు సిలువను మోసాడు. ఆయన ముఖం మీద ఉమ్మి ఉంచుకున్నాడు. ఆ ఎంట్రుకలు పెరుకువానికి ముఖమును దాచుకోలేదు. ఎంత అవమానము నొందాడు. ఎందుకంటే నిన్ను ఒక యోగ్యమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన బిడ్డగా, మరి ఆయనకు అనుకూలమైన జీవితము జీవించడానికి ఆయన అన్ని శ్రమలను అనుభవించాడు. ఆయన ప్రేమను ఎవరు కూడా కొలవలేరు. దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించెను,
కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడే నీకోసం. నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు ఆయనకు? నీ జీవితంలో ఆయనకు స్థానం ఇస్తున్నావా? ఆ ప్రభు నీ కొరకు ఎంత ప్రేమ చూపించాడంటే, ప్రేమను ఎవరు కూడా వర్ణించలేనంతగా, ఊహించలేనంతగా, వెలకట్టలేనంతగా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమను చూపించాడు. ఆ ప్రేమకు నీవు లోబడతావా? ఆ ప్రేమ నీ జీవితంలో కలిగి ఆ శిలువ కార్యాన్ని గుర్తు చేసుకొని, నా కొరకే నీవు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచి నన్ను బ్రతికించుకున్నావయ్యా, నన్ను సిద్ధపరచుకున్నావు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను, నీ రాజ్యానికి వస్తానని ఆ తీర్మానంతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ సంఘాన్ని మరలా నూతన సంవత్సరాలు ఎన్నో కొనసాగింపబడి ఈ సంఘము అభివృద్ధి చెందాలని ప్రభువును కోరుకుంటున్నా. దినదినము వృద్ధి పొందులాగున దేవుని ఆశీర్వాదాలు ఈ సంఘం మీద, మరి దైవ సేవకులైన కుమారుని మీద, మరి మరుదుల వారి కుటుంబం మీద, విశ్వాసులందరి మీద ఆశీర్వాదాలు ఉండి దీవించి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్స్ పెద్దనా. సమయం మించినా కూడా ఉన్నతమైన మాటలు, సిద్ధపాటు గురించి, సంఘం ఏ విధంగా సిద్ధపాటులో ఉండాలని తెలియపరిచిన దైవజనులకి హృదయపూర్వకంగా నేను వందనాలు చెప్పుకుంటున్నాను. అందరు లేచి నిలబడినట్లయితే